only test execution. We know that kadama. Now, during test execution, okay, testers need to follow below format. What is that format? Chudalma test execute chese mundu ma oka formal meeting conduct chestaru. Okay, one formal meeting will be conducted. Ee formal meeting lo em jarugutundi ante environment gurinchi ikkada discuss chestaru. Configuration, okay nama, tools gurinchi ikkada discuss chestaru. They will discuss about the tools in this formal meeting. Yes, please. Who is going to conduct this formal meeting is project manager. Project manager along with the test manager, test lead and the team members. And the team members will untaru ee meeting lo. What they will discuss in this formal meeting means they are going to discuss about what type of tools we need to install in a system, what my tester system. Okay, so see here, to confirm who is conducted this meeting, project manager along with the development team underma testing team వాళ్ళు ఉంటారు. ఓకేనమ్మా. To confirm ఎందుకు టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్, బగ్ ట్రాకింగ్ టూల్స్, వర్షన్ కంట్రోల్ టూల్స్, ఏ టూల్స్ మనం వాడాలి అని చెప్పి దే విల్ డిస్కస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టూల్స్ మనం కాన్ఫిగర్ చేసుకుంటే కనుక మన సిస్టమ్స్ లో దెన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి అని. ఓకేనమ్మా. దట్ ఈస్ ద మీటింగ్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్. బిఫోర్ ది ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫస్ట్ ఫార్మల్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఫార్మల్ మీటింగ్ లో ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే, ఆ టూల్స్ కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ ఏ టూల్ వాడుతున్నారు? టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. వాట్ ఈస్ దిస్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్? వాట్ ఈస్ దిస్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ టెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఓకే, టు పర్ఫార్మ్ testing related activities. What are the testing related activities? My anyone tell me? Testing is సంబంధించిన యాక్టివిటీస్ ఏవి? What are the testing activities అని అడుగుతారు రేపు someone. Then what you will tell? What are the testing activities you are going to perform? మ్యామ్ బీవీసీ ఒకటి, ఈసీపీ డెసిషన్. అక్కడికి వెళ్ళిపోయారు. స్టార్టింగ్ నుంచి చెప్పండి మా. టెస్ట్ ప్లాన్ ప్రిపరేషన్, టెస్ట్ ప్లాన్, ఓకే, టెస్ట్ ప్రిపేరింగ్ టెస్ట్ సినారియోస్, ఓకేనమ్మా, అండ్ దెన్ ప్రిపేరింగ్, ఇవన్నీ మన టెస్టింగ్ యాక్టివిటీస్ కదా. టెస్ట్ డిజైన్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డిజైన్ లోనే టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ వస్తాయి. ఓకేనా. ప్రిపేరింగ్ ప్లాన్, preparing scenarios for the requirements, preparing test cases for those scenarios, and what is that ma? Test RTM documents, preparing RTM documents. This all comes under what ma? Testing activities. ఈ టెస్ట్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడానికి ఓకేనా టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏవి? టు పర్ఫార్మ్ దిస్ టెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ దేర్ ఆర్ okay several test management tools. ఆ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లో ఏ టూల్ వాడాలి దే విల్ డిస్కస్. ఎగ్జాంపుల్ ఏవి మేడం? QCALM. ఎస్ మా, QCALM అనే ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఎందుకు అంటే టెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేయడానికి ఈ టూల్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా. అలాగే జీరా అనే టూల్ ఉంది. జీరా ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ టెస్ట్ మేనేజ్మెంట్. ఓకేనా. మన టెస్టింగ్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడానికి జీరా టూల్ వాడుతున్నారు. ఇంకా ఏమున్నాయమ్మా? క్యూ టెస్ట్, క్యూఏ కవరేజ్, ఇంకా సో మెనీ ఆర్ దేర్. ఓకేనమ్మా. సో ఇలాంటి టూల్స్ వాడి ఓకే టెస్ట్ టెస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేయొచ్చు, ఏ టూల్ వాడాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. నౌ నెక్స్ట్ వన్ మా బగ్ ట్రాకింగ్ టూల్ ఉంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్. దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ బగ్ ట్రాకింగ్ టూల్. ఎస్ మా, బగ్స్ ని ట్రాక్ చేయడానికి దేర్ ఆర్ సెవరల్ టూల్స్ ఆర్ దేర్. బగ్స్ అంటే ఏంటి? డిఫెక్ట్స్ ని ట్రాక్ చేయడానికి ఏ టూల్స్ యూజ్ చేయాలి? దే విల్ ప్లాన్ ఇన్ దిస్ ఫార్మల్ మీటింగ్ టు ట్రాక్, ఓకే, టు ట్రాక్ ద బగ్స్. ఓకే, దేర్ ఆర్ సెవరల్ టూల్స్. ఇన్ దట్ విచ్ వన్ వీ షుడ్ యూస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని. ఎగ్జాంపుల్ బగ్జిల్లా ఉంది మా. ఓకేనా. టు ట్రాక్ ద డిఫెక్ట్స్, బగ్స్ ని ట్రాక్ చేయడానికి బగ్జిల్లా ఉంది. QCALM కూడా యూజ్ చేస్తాము. QCALM ఇక్కడ రాశాను కదమ్మా. QCALM యాక్ట్ యాజ్ బోత్ ఓకే టెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో బగ్ ట్రాకింగ్ టూల్స్ కి కూడా QCALM యూజ్ చేయొచ్చు. జీరా కూడా బోత్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. జీరా ఆల్సో కెన్ బి యూజ్డ్ యాజ్ టెస్ట్ మేనేజ్మెంట్ అండ్ బగ్ ట్రాకింగ్.
అందుకే QCLM కూడా యూజ్ చేయొచ్చు, లేదా జీరా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఏంటి మా ఇక్కడ ఇంకోటి ఏమన్నాయమ్మా, బ్యాక్లాగ్ అనే టూల్ ఉందమ్మా. అది కూడా ఎందుకంటే బగ్స్ ని ట్రాక్ చేయడానికి. రెడ్ మైన్, ఓకే, ఇలాంటివి డ్రిప్ ట్రాక్ ఏవో ఉన్నాయమ్మా ఇంకా టూల్స్. ఆ టూల్స్ ఓకేమా బగ్స్ ని ట్రాక్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ వాట్ దే ఆర్ డిస్కసింగ్, ఆఫ్టర్ దట్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ వర్షన్ కంట్రోల్ టూల్. వర్షన్స్ అంటే ఏంటి, ఆఫ్టర్ మోడిఫైయింగ్ ద కోడ్ which is modified by the developer, they are releasing modified build. During releasing modified build, they are changing the versions also. Okay, version control tool చెప్తాను మా, ఒక నిమిషం రాయని మరి. వర్షన్ కంట్రోల్ టూల్ అంటే ఏంటి, there are several versions for every software. అవును కదమ్మా, జావాకి ఎన్నో వర్షన్ నడుస్తుంది మా, 11th వర్షన్. వై 11th వర్షన్, వై నాట్ విత్ సింగిల్ వర్షన్ రిలీజ్ చేయలేము? ఎందుకంటే ఆఫ్టర్ మేకింగ్ ఇన్ సోన్స్ వర్షన్స్, ఓకే, దే ఆర్ రిలీజింగ్ విత్ డిఫరెంట్ వర్షన్ నేమ్. వై? బికాస్ టు కీప్ ట్రాక్, ఈ వర్షన్స్ లో ఈ మోడిఫికేషన్స్ జరిగినాయి అని చెప్పి, టు కీప్ ద ట్రాక్ బిట్వీన్ ద వర్షన్స్, డిఫరెంట్ వర్షన్స్, దే ఆర్ రిలీజింగ్ విత్ డిఫరెంట్ నేమ్స్, వర్షన్ నేమ్స్. Okay, so that's why for a software those many versions will be there. Okay nama. So అలాగా మన సెలీనియం ఆటోమేషన్ కి వెళ్తే కనుక సెలీనియం 4th వర్షన్ ఉంది. ప్రీవియస్లీ 1.0 నుంచి 4.13, 4.8, 4.3 నడుస్తుంది. Why? Because they are going on adding new libraries inside the Selenium. When they are doing some modifications, after that they are releasing with the different versions. ఓకే, ఆ డిఫరెంట్ వర్షన్స్ ని ట్రాక్ చేయడానికి వర్షన్స్ ని అని చెప్పాము. టు కీప్ ట్రాక్ ద చేంజెస్ దే ఆర్ మేకింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్, దేర్ ఆర్ సెవరల్ టూల్స్. ఓకే, దోస్ టూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ అని అంటాం. వాట్ ఈస్ ద వర్షన్ కంట్రోల్ టూల్ మీన్స్? టు ట్రాక్, ఓకే, వాట్ ఈస్ దట్? టు ట్రాక్ ద చేంజెస్, టు ట్రాక్ ద చేంజెస్, okay, made in the software, okay. There are several tools. Yes ma, ఆ టూల్స్ ఏవంటే వర్షన్ కంట్రోల్ టూల్స్ అని అంటాం. దోస్ టూల్స్ ఆర్ కాల్డ్ as వర్షన్ కంట్రోల్ టూల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టూల్స్ ఎలాంటివి అంటే గిట్ ఈస్ యూస్ టు ట్రాక్ ద చేంజెస్ మేడ్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఎస్ ప్లీజ్, ట్రాక్ చేయొచ్చు బై యూజింగ్ కమాండ్స్ అన్నమాట. గిట్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. మావెన్, ఓకే, యాంట్ అంటాం కానీ యాంట్ ఇస్ అ ఓల్డర్ వర్షన్, మావెన్ ఇస్ అ అడ్వాన్స్డ్ వర్షన్. మావెన్ విత్ గిట్ రెండు కాంబినేషన్ తో మనం ట్రాక్ చేస్తాం అనమాట. ఓకేనమ్మా. సో దట్ ఈస్ వాట్ మై హియర్ వర్షన్ కంట్రోల్ టూల్ మీన్స్ టు ట్రాక్ ద చేంజెస్ వాట్ దే ఆర్ డెవలపర్స్ డూయింగ్. ఓకే, to track the changes made by the developers in the software. How you will come to know? Developers are doing some changes in their systems. Then testers, how he will come to know? Yes, I will tell you that how he will come to know. Okay, so version control tool ante to track the changes whatever made by the developers in the software. Okay, version control tools are there. ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ గిట్, మావెన్ ఈ కాంబినేషన్ యూజ్ చేస్తాం. యాంట్ వచ్చి నో, యాంట్ ఈస్ ద ఓల్డర్ వర్షన్. ఓకేనమ్మా. నో, సో ఇలాంటి టూల్స్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాను, QA డెవలపర్ ఇస్ ద డెవలపర్, AUT బిల్డ్ SUT అన్నాను ఇన్ ద ప్రెజెంటేషన్ సీమా. వాట్ ఈస్ ద AUT హియర్? అప్లికేషన్ అండర్ టెస్ట్. టెస్టింగ్ కి ఇచ్చినప్పుడు అప్లికేషన్ అండర్ టెస్ట్ అని అంటాం. బిల్డ్ ని AUT అని కూడా అనొచ్చు, బిల్డ్ నే SUT అని కూడా అనొచ్చు. SUT అంటే సిస్టమ్ అండర్ టెస్టింగ్ అని, AUT అంటే అప్లికేషన్ అండర్ టెస్టింగ్ అని. whenever we get a build from the developer, that build will be tested by the QA people. After that, during testing, when the QA finds any defect, what the QA will do, what we will be doing, we will be assigning to the developer. What the developer will do, modifies the code. After every modification, he will be assigning a modified build with a different version. ఇక్కడ అసైన్ చేసేటప్పుడు 1.0 ఉండింది ఫస్ట్ టైం. సెకండ్ టైమ్ ఫిక్స్ చేసిన తర్వాత డిఫెక్ట్ మళ్ళీ రీఅసైన్ చేసేటప్పుడు టెస్టర్ కి బిల్డ్ మాడిఫై అయిన బిల్డ్ తో పాటు వర్షన్ కూడా చేంజ్ అయింది చూడండి, 2.0 అని మోడిఫై చేసి మనకి ఇస్తారు. మనం ఏం చేయాలి, రీటెస్ట్ చేయాలి, రిగ్రెషన్ అన్న చేయాలి.
ఆ రీటెస్టింగ్, ఆ రిగ్రెషన్ చేసేటప్పుడు మళ్ళీ డిఫెక్ట్ ఏమైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ అసైన్ చేస్తారు డెవలపర్ కి. డెవలపర్ ఏం చేస్తారు, ఫిక్స్ చేస్తారు. ఓకేనా, మళ్ళీ మోడిఫై అయిన బిల్డ్ తో పాటు డిఫరెంట్ వర్షన్ తో మనకి ఇస్తారు చెక్ చెయ్యమని. ఎందుకు డిఫరెంట్ వర్షన్స్ అంటే టు నో ఇన్ సో అండ్ సో వర్షన్ వీఆర్ చేంజింగ్ ద సో అండ్ సో ఫంక్షనాలిటీస్ అని. టు కీప్ ట్రాక్ దోస్ చేంజెస్, డిఫరెంట్ వర్షన్స్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్. ఓకేనా, ఈ చేంజెస్ ని ట్రాక్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏవి అంటే వర్షన్ కంట్రోల్ టూల్స్ అని అంటాం. అవి ఏవి అంటే గిట్ యూస్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ అవర్ ఫస్ట్ ఫార్మల్ మీటింగ్ లో ఏం జరుగుతుంది మా డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ వన్ ఫార్మల్ మీటింగ్ విల్ బి కండక్టెడ్. ఇన్ దట్ ఫార్మల్ మీటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్స్, టెస్ట్ మేనేజర్స్, లీడ్స్ అండ్ టెస్టింగ్ టీమ్ విల్ గెట్ ఇన్వాల్వ్. హియర్ వాట్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టూల్స్, ఎంటైర్లీ టూల్స్ గురించి. ఓకేనా, టెస్టింగ్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడానికి ఎలాంటి టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేయొచ్చు, డిఫెక్ట్స్ ని ట్రాక్ చేయడానికి ఎలాంటి బగ్ ట్రాకింగ్ టూల్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, చేంజెస్, ఓకేనా, ఫైల్స్ లో అంటే సాఫ్ట్వేర్స్ లో చేంజెస్ ని ట్రాక్ చేయడానికి ఎలాంటి వర్షన్ కంట్రోల్ టూల్స్ యూజ్ చేయాలి అని డిస్కస్ చేస్తారు. ఓకేనమ్మా, అకార్డింగ్లీ వీ హ్యావ్ టు సెట్ అప్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనమ్మా, కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి. అలాంటి టూల్స్ ని మనము లేనప్పుడు న్యూ టూల్స్ ఏమైనా చెప్తే ఆ సాఫ్ట్వేర్, ఆ టూల్స్ తో మనము మన సిస్టమ్స్ లో కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి. ఓకేనా, నౌ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫార్మల్ మీటింగ్. ఆఫ్టర్ దట్ ప్లీజ్ సిఆర్ఎం గురించి డిస్కస్ చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ సిఆర్ఎం? కాన్ఫిగరేషన్ రిపాజిటరీ మేనేజ్మెంట్. కాన్ఫిగరేషన్ రిపాజిటరీ మేనేజ్మెంట్ మీన్స్ ఒక షేర్డ్ రిపాజిటరీ అన్నమాట, షేర్డ్ లొకేషన్ అన్నమాట. దట్ రిపాజిటరీ ఇస్ కాల్డ్ యాజ్ గిట్ హబ్ అని అంటాము. ఓకే, ఐ am telling that వర్షన్ కంట్రోల్ టూల్స్ ఎందుకు? టు కీప్ ద ట్రాక్, రైట్? చేంజెస్ ఏమైనా జరుగుతుంటే ఆ చేంజెస్ ని మనకు కూడా తెలియడానికి ఈ గిట్ యూజ్ చేస్తున్నాం. ఓకేనమ్మా, ఎస్ ప్లీజ్. డెవలపర్ he done some modifications in the code. ఆ చేంజ్ చేసిన కోడ్ మనకి ఎలా తెలుస్తుంది? మనకు అసైన్ చేసే వరకు, మనకు ఇన్ఫార్మ్ చేసే వరకు మనకు తెలియదు. అవునామా? సో అంటిల్ దట్ వీ షుడ్ బి లైక్ ఎ డమ్మీ. అవునా కాదమ్మా? హౌ? అలా ఉంటే ఎలాగా? ప్యారలల్ వర్క్ చేస్తున్నట్టు అని ఎలా అనిపిస్తుంది మనకి? కంప్లీట్ గా ప్యారలల్ వర్కే కదా ఇక్కడ చేస్తున్నాము. డెవలపర్స్ చేస్తున్నప్పుడే మనం కూడా టెస్టింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాము అనే కదా మన వర్క్ కూడా. సో వై వీ షుడ్ కీప్ కామ్? కాంట్ వీ కమ్ టు నో వాట్ దే ఆర్ డూయింగ్ ద మోడిఫికేషన్స్ ఇమ్మీడియట్లీ? వాళ్ళు ఏమేమి చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అని మనకు తెలియడానికి ఓకేనా ఏం చేస్తారంటే మా ఇన్ మిడిల్ గిట్ వాడే ముందు డెవలపర్స్ వాట్ దే విల్ డూ మీన్స్, ఐ నాట్ ఆడిబుల్ మా, ఐ నాట్ ఆడిబుల్ ఆడిబుల్ కదమ్మా మా. సీ యువర్ నెట్వర్క్ మా. ఓ సురేఖ, ప్లీజ్ సీ యువర్ నెట్వర్క్ మా. Yes, ma, what I'm telling here, what we'll be doing is here, one shared repository is there. Shared repository. Yes, ma. ఒక షేర్డ్ లొకేషన్ అన్నమాట. అది ఏంటంటే రిమోట్ రిపాజిటరీని కూడా అంటాం. షేర్డ్ రిపాజిటరీని ఏమంటామా? రిమోట్ రిపాజిటరీ. ఇట్ వర్క్స్ లైక్ ఏ సర్వర్ లాంటిది. ఓకేనమ్మా, ఒక ఈ రిపాజిటరీ అన్నమాట. ఆ రిమోట్ రిపాజిటరీ ఏది మేడం అని అంటే కనుక గిట్ హబ్ అని చెప్తున్నాను ఇక్కడ. Okay, what is a GitHub? GitHub is one shared repository where the developer, after doing the modifications in the software, he will place his code immediately into the GitHub. ఈ షేర్డ్ రిపాజిటరీలో ప్లేస్ చేస్తారు. ఓకేనా? దెన్ యాజ్ ఎ టెస్టర్, ఓకే we will also have the credentials. మనకు కూడా క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఈ గిటబ్, ఈ షేర్డ్ రిపాజిటరీని యాక్సెస్ చేసే క్రెడెన్షియల్స్ మనకు కూడా ఇస్తారు. డెవలపర్స్ కి ఇచ్చినట్టు మనకు కూడా యాక్సెసిబిలిటీ ఇస్తారు. ఓకేనా? నౌ ఈ షేర్డ్ రిపాజిటరీ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేంజెస్ చేశారో అని చెప్పి తెలుసుకోవడానికి గిట్ వాడతాం. ఓకేనా? గిట్ ఎందుకంటమా? టు ట్రాక్ ద చేంజెస్. ఎలా అంటమా? బై యూజింగ్ కమాండ్స్. గిట్ లో కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ యూజ్ చేసి మనము ట్రాక్ చేయొచ్చు ఏమేమి చేంజెస్ చేశారు అని చెప్పి. ఓకేనా? బికాస్ ఆఫ్ దిస్ రిమోట్ రిపాజిటరీ అంటే షేర్డ్ రిపాజిటరీ, వీఆర్ ఏబుల్ టు నో బై యూజింగ్ గిట్ కమాండ్స్ what the changes they are doing, what the changes they have made. ఓకేనమ్మా? సో అలాంగ్ విత్ గిటబ్ అండ్ గిట్ కాంబినేషన్ తోనే మనము ట్రాక్ చేయగలుగుతాం. వాళ్ళు కోడ్ గిటబ్ లో ప్లేస్ చేయకపోతే కనుక
మనము గిట్ కమాండ్స్ మనం ట్రాక్ చేయడానికి చేస్తే రాదు. ఓకేనా, అందుకే గిట్ హబ్ అండ్ గిట్ కాంబినేషన్ తో వర్క్ చేస్తేనే మనము ఇక్కడ ట్రాక్ చేయగలుగుతాము వాట్ దే హావ్ డన్ ద చేంజెస్ అని. ఓకేనా, సో దట్స్ వై కాంబినేషన్ గిట్ హబ్ అనేది వాడాలి. 1 minute ma, I will take the charger. 1 minute. Yes, please ma. Now what I am telling. సో దట్స్ వాట్ మా ఇక్కడ సిఆర్ఎం గురించి ఒక షేర్డ్ రిపాజిటరీ. సిఆర్ఎం మీన్స్ కాన్ఫిగరేషన్ రిపాజిటరీ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకే, ఇట్ లైక్ ఏ సర్వర్, ఇట్స్ లైక్ ఏ సర్వర్. ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ గిట్హబ్. ఓకే, what now come to the presentation, read now sentences what I have told. Every software engineer to store working related document, project manager will create one folder structure in server system called configuration management repository. ఓకే, డెవలపర్స్ చేసిన చేంజెస్ అని మనకు తెలియాలి అంటే ఒక షేర్డ్ లొకేషన్ లో ప్లేస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. మన వర్క్ కూడా లీడ్ రివ్యూ చేయాలంటే మన సిస్టమ్ షేర్ చేస్తే అతను ఒకేసారి రివ్యూ చేయగలుగుతారా? నో. మీరు సిస్టమ్ ని షేర్ ద స్క్రీన్ అన్నా it is not possible to view your code entire at a time. So that's why ఒక షేర్డ్ రిపాజిటరీ, షేర్డ్ లొకేషన్ ఉండాలి. ఆ షేర్డ్ లొకేషన్ లో మీరు చేసిన వర్క్ అంతా ఆ లొకేషన్ రిపాజిటరీలో స్టోర్ చేస్తే కనుక లీడ్ ఓకేనా టుడే ఈవినింగ్ టుడే నైట్ అతని ఫ్రీ టైమ్ లో రివ్యూ చేసుకుంటారు. రివ్యూ చేసి మార్నింగ్ లోపల మనకి ఇంటిమేట్ చేస్తారు మీరు ఈ మిస్టేక్ చేశారు అని. ఓకేనా, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిఆర్ఎం. CRM is like a server where it will be used to store our work related data in one location. Okay, ఈ లొకేషన్ టెస్టర్స్ కే కాదు డెవలపర్స్ కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ గిట్ హబ్ గురించి వాడుతున్నారు, గిట్ హబ్ గురించి చెప్తుంది. ఓకేనా, సో హియర్ ఇన్ గిట్ హబ్ I mean to say in this CRM డెవలపర్స్ ప్లేస్ చేసుకోవడానికి డెవలపర్స్ ఫోల్డర్ సపరేట్ గా క్రియేట్ చేసి ఇస్తారు. ఓకేనా, టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్టింగ్ రిలేటెడ్ కోడ్ మొత్తము ప్లేస్ చేయడానికి గిట్హబ్ లో ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇస్తారు. ఓకేనా, సో వాళ్ళ ఫోల్డర్స్ లో వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. ఓకేనా, కానీ మనకి ఎలా తెలుస్తుంది మేడం అంటే అప్పుడు ఎలా అనగా గిట్ యూజ్ చేస్తాం. వర్షన్ కంట్రోల్ టూల్ అన్నాం కదా, గిట్ కమాండ్స్ తో గిట్హబ్ లో వాళ్ళు ఎప్పుడైతే గిట్హబ్ లో వాళ్ళు ప్లేస్ చేస్తారో వాళ్ళ కోడ్ ఇమ్మీడియట్లీ మనం ఏం యూజ్ చేస్తామో గిట్ వాడతాం. ఓకేనా, గిట్ సో కమాండ్ యూజ్ చేస్తే కనుక ఈ ఫైల్ ఈ మోడిఫికేషన్ చేయబడ్డాయి అని మనకు తెలుస్తుంది. ఓకే, మనం తీసుకోవాలి ఈ గిట్హబ్ లో నుంచి కోడ్ మనము మన లోకల్ సిస్టమ్ లోకి పుల్ చేసుకోవాలి. ఓకే, పుల్ చేసుకున్న తర్వాత గిట్ కమాండ్ వాడితే దెన్ వీ విల్ కమ్ టు నో ఈ మోడిఫికేషన్ చేయబడ్డాయి అని. ఓకేనమ్మా, సో ఈ ఫైల్స్ లో రెడ్ కలర్ లో చూపిస్తుంది, దట్ టు ఇట్స్ నాట్ గుడ్. ఓకేనా, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిఆర్ఎం. 3 ఫోల్డర్స్ ఉంటాయి, ఒకటేమో డెవలపర్స్ కోసము, ఒకటేమో వర్షన్స్ ని సపరేట్ గా డిఫరెంట్ వర్షన్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా సాఫ్ట్ బేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. కానీ అలా ఏమి ఉండదు మా, సాఫ్ట్ బేస్ డిఫరెంట్ వర్షన్స్ కోసం ఒక సపరేట్ ఫోల్డర్ అనేది ఉండదు. ఓకేనా, సో ఇక్కడ థియరీలో మెన్షన్ చేశారు కానీ అలా ఉండదు. కానీ డెవలపర్స్ కోసం డెవలపర్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు, టెస్టర్స్ కోసం టెస్టర్స్ ఫోల్డర్స్ అని క్రియేట్ చేస్తారు. ఓకే, కానీ ఇదంతా గిట్ హబ్ లో వెళ్ళేటప్పుడు ఫోల్డర్స్ అనము, మనం ఏమంటామంటే ఫోల్డర్స్ నే బ్రాంచెస్ అని అంటాం. ఓకే, ఒక ఫోల్డర్ ని జావాలో వెళ్తే కనుక ప్యాకేజ్ అని అంటాం. ఓకేనా, అలాగే ఫోల్డర్స్ ని గిట్ హబ్ టూల్ లో వెళ్తే కనుక ఫోల్డర్స్ అనము, బ్రాంచెస్ అని అంటాం. డెవలపర్స్ కోసము డిఫరెంట్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఇస్తారు, టెస్టర్స్ కోసము డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసి ఇస్తారు. ఓకేనా, టు స్టోర్ ఎందుకు మేడం అంటే టు స్టోర్ అవర్ డేటా ఇన్ వన్ లొకేషన్. ఓకే, మన కోడ్ మొత్తము ఒక ప్లేస్ లో స్టోర్ చేయడానికి. మీ సిస్టమ్ లో మీరు పెట్టుకొని ఉంటే అదర్స్ కెనాట్ రివ్యూ యువర్ కోడ్ దెన్. ఓకేనా, సో దట్స్ వై దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిఆర్ఎం హియర్. ఓకే, సో వాట్ ఈస్ ద సిఆర్ఎం?
to place our code or to place our testing related work in one shared repository. That shared repository is called as a CRM. Okay, it contains different folders: developers purpose, developers folder, test related work purpose, testing folder. Okay, nama. So this is what CRM. They will discuss about. GitHub use చేద్దామా, GitHub బదులు ఇంకోటి కూడా ఉందిమ్మా. Okay, so అందుకే ఏది యూస్ చేద్దామా అని చెప్పి they will discuss about it. Mainly GitHub యూస్ చేస్తారు. All the companies GitHub only using. Developers కూడా GitHub యూస్ చేస్తున్నారు. Okay ma. So now what is that ma? During execution, now formal meeting లో tools గురించి, CRM లో GitHub గురించి they are discussing. And test execution levels లో, what is the test execution levels means how to conduct the testing. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ కండక్ట్ చేద్దాము. ఓకే, స్మోక్ చేయండి, సానిటీ చేయండి, రిగ్రెషన్ చేయండి, చేయండి. ఓకేనమ్మా, దే విల్ డిసైడ్ ఇట్ అకార్డింగ్లీ వి విల్ ఎగ్జిక్యూట్ ఇట్. అకార్డింగ్లీ మనము ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ అంతా మనం ఏంటిమా గిట్హబ్ లోకి, సిఆర్ఎం లోకి ప్లేస్ చేయాలి. సిఆర్ఎం లో ప్లేస్ చేసిన కోడ్ అంతా లీడ్ ఎంటర్ అయ్యి లీడ్ రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన కోడ్ అంతా మళ్ళీ మేనేజర్ కి ఫార్వర్డ్ చేస్తారు. మేనేజర్ రివ్యూ చేస్తారు, అప్రూవల్ ఇస్తారు. ఓకేనా? సో ఇదన్నమాట ప్రాసెస్. So understood ma this one? So understood ma this one? Test execution లో ఏం జరుగుతుందని. సో ఈ గిట్హబ్ గురించి ఇక్కడ మనము చెప్పలేము, ఆటోమేషన్ లోనే చెప్పగలుగుతాం. ఓకేనా? ఇన్ ఆటోమేషన్ we will show you, we will see how to use this GitHub, not now. Yes ma. In this test execution clear ma? Test execute చేసేటప్పుడు okay nama, these things are happening. Okay, yes ma Suma. Now Suma, GitHub ఎందుకు అంటే ఒక రిమోట్ రిపోజిటరీ అన్నమాట. to store our project related work, testing related work in one storage space. Okay, అది కామన్ స్టోరేజ్ స్పేస్. It is not specific to the testers, it is common to developers also. Developers కూడా యూస్ చేస్తారు. ఓకేనా? కానీ డిఫరెంట్ ఫోల్డర్స్ అనేటివి, డిఫరెంట్ క్రెడెన్షియల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసిస్తారు. అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నమాట. లాగిన్ అయ్యి బ్రాంచెస్ అంటే ఫోల్డర్స్ మీరే క్రియేట్ చేసుకోండి అంటారు. ఓకేనా? మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్స్ వాళ్ళకి ఇస్తే కనుక డీటెయిల్స్ అన్ని, then they will enter into that, they will review it. Understood ma? Yes ma, that is what test execution. Once your test execution levels kuda మీ testing execution complete అయిపోయినప్పుడు, then what happens ma? Then once, what I'm saying, once test execution is completed, okay, what is that? And you have found some defects during execution you found some defects. Okay, ఆ డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేయడానికి నెక్స్ట్ ఫేజ్ ఏం వస్తుంది మా? డిఫెక్ట్ రిపోర్టింగ్ వస్తుంది. డిఫెక్ట్ రిపోర్టింగ్ ఫేజ్ వస్తుంది. ఓకేనా? ఎస్, డిఫెక్ట్ అంటే తెలుసు కదమ్మా. డిఫెక్ట్ అంటే ఏంటి? ఇఫ్ ఎనీ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ as డిఫెక్ట్ అని చెప్తాం. This is what here. Okay, once you find the defect, how you are going to report it? How you are going to report it? In two ways. We can report the defect in two ways. One is by using what ma? One is by using template, Excel template. Okay, Excel template. Mana test cases ani ela prepare చేస్తున్నామా? Excel లో కదమా. ఆ సో హెడ్డింగ్స్ పెట్టి Excel లో మనం మెన్షన్ చేస్తున్నాం కదా, అలాగా డిఫెక్ట్ కూడా, డిఫెక్ట్ వచ్చిన స్టెప్స్ అవన్నీ నీట్ గా మెన్షన్ చేసుకుంటాం అనమాట ఇన్ ఎక్సెల్. అదర్వైజ్ బై యూజింగ్ ఎ టూల్. ఓకే, ఆ టూల్ ఇన్ టూ వేస్. ఎక్సెల్ టెంప్లెట్ అన్నా, లేకపోతే ఏమైనా టూల్ యూజ్ చేస్తుంటే టూల్ యూజ్ చేసినా మనము
రిపోర్ట్ చేస్తాము డిఫెక్ట్ ని టు ద డెవలపర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ మై డిఫెక్ట్ రిపోర్టింగ్. బట్ సో హియర్ ఇక్కడ 2 ways అన్నాం కదా. ఫస్ట్ వి విల్ సీ ద ఎక్సెల్ టెంప్లెట్. సో 2 ways లో ఫస్ట్ వన్ విల్ సీ నో. లేటర్ టూల్ గురించి, జీరో గురించి చెప్తాను లేటర్. ఎస్ మై హియర్ హౌ టు రిపోర్ట్ యువర్ డిఫెక్ట్ బై యూజింగ్ ఎక్సెల్ టెంప్లెట్. What are the options are available? How to mention your steps now? This is a format ma. What is the format? So this is the format ma. First project name you will be include, and then what it contains? Defect ID. Yes ma. We will start with the project name. Okay, project name enti, and then what is that ma? Defect ID vastundi ma, unique ga, and then defect yokka description vastundi. Defect description istaru. ఆ డిఫెక్ట్ ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ యు ఆర్ సేయింగ్ రీప్రొడ్యూసబుల్. రీప్రొడ్యూసబుల్ అంటే ఏంటి మా? ఎస్ ఆర్ నో. వాట్ ఇస్ రీప్రొడ్యూసబుల్? మీరు ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని చెప్పి, దట్ ఈస్ కాల్డ్ రీప్రొడ్యూసబుల్. రీప్రొడ్యూసబుల్ మీన్స్ డిఫెక్ట్ ఐడి, ఫస్ట్ సెకండ్ కాలమ్ ఇస్ డిఫెక్ట్ డిస్క్రిప్షన్, థర్డ్ కాలమ్ ఇస్ రీప్రొడ్యూసబుల్. అంటే ఏంటి మా? ఈజ్ ద డిఫెక్ట్ అగైన్ రిపీట్ అవుతుంది అంటే ఎస్ అని అంటారు, లేదు అంటే నో అని అప్డేట్ చేస్తారు. రీప్రొడ్యూసింగ్ మీన్స్ వాట్ మా? ఈజ్ ద డిఫెక్ట్ రికరింగ్ అగైన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రీప్రొడ్యూసింగ్. ఓకే, ఇఫ్ నో మీన్స్ నో. సో ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే నమ్మా. సో దట్ ఈస్ కాల్డ్ రీప్రొడ్యూసింగ్. సి హియర్ రీప్రొడ్యూసబుల్ అంటే ఏంటి? While executing test cases, if defect producing every time, ఆ డిఫెక్ట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది అంటే టెస్ట్ చేసేటప్పుడు అప్పుడు మీరు ఏం అప్డేట్ చేయాలి? ఎస్ అని అప్డేట్ చేయాలి. లేదు రిపీట్ అవ్వట్లేదు, ఒకసారి వచ్చింది డిఫెక్ట్ అంటే కనుక అప్పుడు మీరేమని అప్డేట్ చేయాలి? నో అని అప్డేట్ చేయాలి. ఈ స్టెప్స్ మ్యాండేటరీ మా. ఓకే, రిపీట్ అవుతుందా లేదా? మాడిఫై చేసినా కూడా రిపీట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు గమనిస్తారు? మాడిఫై చేసి ఇచ్చిన కోడ్ లో మళ్ళీ మీరు రీటెస్ట్ రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ డిఫెక్ట్ వచ్చిందా, రిపీట్ అయిందా అని. ఓకేనా? అప్పుడు ఏం చెప్తారు? రిపీట్ అవ్వలేదు, క్లోజ్ అయిపోయింది, వర్క్ అవుతుంది అంటే కనుక నో అని మెన్షన్ చేయాలి. ఓకే, లేదు అవ్వలేదు అంటే కనుక ఎస్ అని మెన్షన్ చేయాలి. ఓకే, రిపీట్ అవుతుంది అన్నప్పుడు ఆ స్టెప్స్ ఏంటి అని చెప్పి రీప్రొడ్యూసబుల్ స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ మా? రీప్రొడ్యూసబుల్ స్టెప్స్ గురించి. అంటే ఏంటి? మీరు రిపీట్ అవుతుంది అన్నారు, రీప్రొడ్యూసింగ్ అని అన్నారు, అప్పుడు ఎలా రిపీట్ అవుతుందో మీరు స్టెప్స్ ఇవ్వండి అని అన్నమాట ఈ కాలం. రీప్రొడ్యూసబుల్ స్టెప్స్ అంటే అది. ఓకేనా? నౌ డిఫెక్ట్ సివియారిటీ, ప్రయారిటీ. ఎస్ కదమ్మా, డిఫెక్ట్ టెంప్లెట్ లోనే ఈ సివియారిటీ, ప్రయారిటీ ఇంపార్టెంట్ గా ఇవ్వాలి. అది బ్లాకరా, క్రిటికల్నా, హైనా, వాట్ ఇస్ దట్ మా? లోనా. ఓకే, అండ్ దెన్ మేజరా, మైనరా. ప్రయారిటీలో హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీనా గమనించి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ దెన్ స్టేటస్ మా. డిఫెక్ట్ స్టేటస్ ఏంటి? న్యూనా, రీఓపెన్. న్యూ ఎప్పుడు ఇవ్వాలి డిఫెక్ట్ స్టేటస్? వెన్ యూ ఫైండ్ ఎ న్యూ డిఫెక్ట్, కొత్త డిఫెక్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసింటే అప్పుడు న్యూ అని అప్డేట్ చేయాలి. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎ న్యూ డిఫెక్ట్ అట్ ద టైమ్ యూ నీడ్ టు అప్డేట్ ద స్టేటస్ యాజ్ న్యూ అని ఇవ్వాలి. రీఓపెన్ ఎప్పుడు? అసైన్ చేసిన డిఫెక్ట్ ఓకేనమ్మా, మాడిఫై చేసి ఇచ్చారు డెవలపర్స్. మాడిఫై చేసేసిన తర్వాత మనల్ని టెస్ట్ చేయమన్నారు. మళ్ళీ మనం రీటెస్ట్, రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్? సేమ్ డిఫెక్ట్ మళ్ళీ వచ్చింది, రిపీట్ అయ్యింది. అప్పుడు మనం ఏం చేస్తామా? రీఓపెన్ అని అంటాం. ఓకే, సో రిపీట్ అయ్యింది అంటే అప్పుడు ఏం చేయాలి? మీరు అప్డేట్ ఎలా చేయాలి? స్టేటస్ రీఓపెన్. సేమ్ డిఫెక్ట్ మళ్ళీ వచ్చింది అనుకోండి, రీఓపెన్ అనాలి. ఓకేనా? లేదు ఇంకోటి ఏంటి మా క్వశ్చన్? ఆఫ్టర్ మోడిఫికేషన్స్ డన్ బై డెవలపర్. ఇక్కడ మరి స్పెల్లింగ్ డన్ బై డెవలపర్. ఓకే, డ్యూరింగ్ రీటెస్టింగ్ ఆర్ రిగ్రెషన్, if the same defect is occurred again or reproduce అని అంటారు. If the same defect is reproduced అని చెప్తాను. If the same defect is reproduced again, then అలాంటి సిచ్యువేషన్ ఏమని అప్డేట్ చేయాలి మీరు? Then update the status as ఏమని అనాలి? రీఓపెన్ అని అనాలి. ఓకేనా? రీఓపెన్ అని అంటారు. ఓకేనా? సపోజ్
డ్యూరింగ్ అదే అన్నమాట, మాడిఫై చేసేసిన కోడ్ మన చేతికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాను మళ్ళీ ఇంకోటి, డ్యూరింగ్ రీటెస్టింగ్ ఆర్ రిగ్రెషన్ ఇఫ్ ద సేమ్ డిఫెక్ట్ కాదు, ఇఫ్ అదర్ డిఫెక్ట్ ఈస్ ఫౌండ్, రీప్రొడ్యూస్ అవ్వలేదు, కొత్త డిఫెక్ట్ ఫౌండ్ అయింది. ఏం చెప్తున్నాను, ఇఫ్ ద అదర్ డిఫెక్ట్ ఈస్ ఫౌండ్ దెన్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ రీఓపెన్ అంటారా, న్యూ అని అనాలి. ఓకే, ఏమంటే మా ఇక్కడ ఎప్పుడు న్యూ ఎప్పుడు రీఓపెన్ ప్లీజ్. మాడిఫై చేసేసిన కోడ్ లో రీటెస్ట్ రిగ్రెషన్ చేసేటప్పుడు సేమ్ డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, మీరు ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్ మళ్ళీ రీప్రొడ్యూస్ అయింది అనుకోండి, రీఓపెన్ అంటారు. లేదు, రీటెస్ట్ రిగ్రెషన్ చేసేటప్పుడు న్యూ డిఫెక్ట్ వచ్చింది, ఓకేనా, వేరే డిఫెక్ట్ వచ్చింది, మనం రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ కాకుండా వేరే డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, అదర్ డిఫెక్ట్ ఫౌండ్ అనుకోండి, దెన్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ న్యూ. ఓకే, సో దట్స్ ద థింగ్ మై హియర్. అదే అన్నమాట ఇక్కడ డిఫెక్ట్ స్టేటస్ న్యూ నా రీఓపెన్ అని. ఓకే, అండ్ ఎవరు డిటెక్ట్ చేశారు, ఎప్పుడు డిటెక్ట్ చేశారు అంటే టెస్ట్ ఇంజనీర్ పేరు ఉండాలి ప్రూఫ్ కోసం. అండ్ డిటెక్టెడ్ ఇన్ ఏ వర్షన్ లో డిటెక్ట్ చేశారు, ఎవరు ఫిక్స్ చేశారు, డెవలపర్ డీటెయిల్స్ కూడా ఉండాలి. ఓకే, ఎందుకు మేడం అంటే ఫర్ ప్రూఫ్ కోసం. ఓకే, అది క్లోజ్ అయిందా లేదా, క్లోజ్ అయిందా ఎవరు క్లోజ్ చేశారు అంటే ప్రూఫ్ ఉండాలన్నా. ఎస్ రైట్ మా, సో దట్స్ వాట్ హియర్. సో లాస్ట్ స్టెప్ లో డిటెక్టెడ్ బై, డిటెక్టెడ్ డేట్, డిటెక్టెడ్ ఇన్ విచ్ వర్షన్, ఫిక్స్ బై, ఈ కాలమ్స్ ఉండాలి మా. ఓకే, ఇది స్టాండర్డ్ ఫార్మాట్, మా IEEE 829 టెంప్లెట్ ప్రకారంగా ఫార్మాట్ పరంగా ఈ ఫార్మాట్ ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ విచ్ యు ఆర్ జాయినింగ్. ఇఫ్ హీ సేస్ నో నీడ్ టు కీప్ దిస్ డిటెక్టెడ్ బై డిటెక్టెడ్ వర్షన్, అది అవసరం లేదు అంటే తీసేసేయండి, మీ ఇష్టం. ఐ మీన్ టు సే మీ వర్క్ చేస్తున్న కంపెనీ ఫార్మాట్ ఉంటుంది. ఓకేనా, సో కానీ డిఫాల్ట్ వచ్చి ఇంత డీటెయిల్ గా ఉంటుంది, డిఫాల్ట్ వన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇలా మనము ప్రిపేర్ చేయాల్సి వస్తుంది డిఫెక్ట్ టెంప్లెట్. అండర్స్టూడ్ మా? ఇది ఈ డిఫెక్ట్ టెంప్లెట్ లో ఏమైనా డౌట్ ఉందా? హౌ టు రిపోర్ట్ ద డిఫెక్ట్ అంటే 2 ways. One is in Excel file and another one is by using tool. ఓకే, ఎక్సెల్ ఫైల్ లో ఎలా రిపోర్ట్ చేయాలి మేడం అంటే ఈ కాలమ్స్ పెట్టాలి, డిఫెక్ట్ ఐడి పెట్టాలి, ఆ డిఫెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, స్టెప్స్ కూడా ఇవ్వాలి. స్టెప్స్ వీటికి రీప్రొడ్యూస్ అవుతుంది అంటే స్టెప్స్ ఇవ్వాలి, నో అంటే కూడా స్టెప్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సివియారిటీ, ప్రయారిటీ, అండ్ దెన్ డిఫెక్ట్ స్టేటస్ న్యూనా రీఓపెనా, ఎవరు డిటెక్ట్ చేశారు, ఏ వర్షన్, ఏ ఎపిక్, ఓకేనమ్మా, ఎవరు ఫిక్స్ చేశారు, ఈ డీటెయిల్స్ ఉంటుంది. ఇన్ దిస్ ఎనీ డౌట్ మా ప్లీజ్? ఎక్సెల్ ఫామ్ లో ఇలానే ఉంటుంది మా, ఏం లేదు, ఒక ఎక్సెల్ తీసుకుంటారు, ఆ ఎక్సెల్ లో టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసాం కదా, హెడ్డింగ్స్ పెట్టుకుంటూ టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ కేస్ నేమ్, ఓకే, టెస్ట్ కే ప్రీ రిక్విజైట్, టెస్ట్ డేటా, స్టెప్స్ అని, అలాగే డిఫెక్ట్ వచ్చినప్పుడు ఈ హెడ్డింగ్స్ పెట్టాలి. ఈ హెడ్డింగ్స్ పెట్టి అలా పరంగా మనము స్క్రీన్ షాట్స్ ఇక్కడ కామెంట్స్ లో డిఫెక్ట్ స్టేటస్ న్యూ ఆర్ రీఓపెన్ ఒకసారి చెప్పరా? ఓకే భార్గవి, న్యూ ఎప్పుడు అదే ఇక్కడ మెన్షన్ చేశాను, అది క్లిక్ అయిపోయింది. 1 minute, ఇది క్లిక్ అయితే ఇలా ఎక్సెల్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్ మా, సో ఎస్ మా, ఏం చెప్తున్నా ఇక్కడ న్యూ ఎప్పుడు, రీఓపెన్ ఎప్పుడు. డెవలపర్స్ మా, మనం డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెవలపర్స్ అసైన్ చేస్తాం కదా, డెవలపర్స్ వాట్ దే విల్ డూ, మోడిఫై చేసేసిన తర్వాత మనల్ని రీటెస్ట్, రిగ్రెషన్ చేయమంటారు. అప్పుడు ఏంటి మా, అప్పుడు మన లీడ్ ఇచ్చినట్టు మనము రీటెస్టింగ్, రిగ్రెషన్ చేస్తాం, డెవలపర్స్ చెప్పినట్టు కాదు. ఓకే, మనం రీటెస్టింగ్, రిగ్రెషన్ చేస్తున్నప్పుడు సేమ్ డిఫెక్ట్ అక్కరైంది అనుకోండి, అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన, మనం అసైన్ చేసిన డిఫెక్ట్ మళ్ళీ ఫిక్స్ అవ్వలేదు అని చెప్పి, డెవలపర్స్ మాడిఫై చేసేసిన తర్వాత కూడా ఆ డిఫెక్ట్ ఫిక్స్ అవ్వలేదు, సేమ్ డిఫెక్ట్ మళ్ళీ వచ్చింది అంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్డేట్ స్టేటస్ యాజ్ రీఓపెన్. రీఓపెన్ అంటే మళ్ళీ ఓపెన్ అయింది, ఈ డిఫెక్టే ఫిక్స్ అవ్వలేదు అని మీనింగ్. సేమ్ డిఫెక్టే ఓపెన్ అయింది అని చెప్పి మీన్స్ అది ఫిక్స్ అవ్వలేదు అని. వేరాస్ రీటెస్ట్, రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్ కాకుండా వేరే కొత్త డిఫెక్ట్ వచ్చింది, ఓకేనమ్మా, వేరే డిఫెక్ట్ వచ్చింది, ఆ వేరే డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు యూ నీడ్ టు అప్డేట్ ద స్టేటస్ యాజ్ న్యూ. కొత్త డిఫెక్ట్ వచ్చింది, ఆ డిఫెక్ట్ ని ఏమంటాము, న్యూ అని అంటాం. అండర్స్టూడ్ మా? Yes ma'am. Yes ma'am.
సో ఎనీ డౌట్ ఇన్ దిస్ చూడండి, ఈ డిఫెక్ట్ టెంప్లెట్ లో వాట్ ఇస్ సెడ్ నా ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నోట్స్ మా. ఐ థింక్ ఐ హావ్ ఫార్వర్డెడ్ ఎంటర్ మాన్యువల్ టెస్టింగ్ నోట్స్ కదమ్మా పీడిఎఫ్. ఎస్ మా. సో అప్ టు దిస్ ఎనీ డౌట్ ఒకసారి చూడండి. మ్యామ్ ఫిక్స్ బై అని ఉంది కదా, అంటే అది ఎప్పుడు చేయాలి? డెవలపర్ కి పంపించిన తర్వాత చేయాలా లేకపోతే ఎలా మ్యామ్? ఫిక్స్డ్ బైనా ఏది? డెవలపర్ ఫిక్స్ చేసి ఇచ్చిన తర్వాత ఓకే, ఎవరు ఫిక్స్ చేసి ఇచ్చారు అంటే డెవలపర్ పేరు కదా అక్కడ. అవును మ్యామ్. ఎస్ మా, మళ్ళీ మెన్షన్ చేసుకుంటాం ఈ డిఫెక్ట్ ఎవరు ఫిక్స్ చేసి ఇచ్చారు అని మళ్ళీ రాసుకుంటాం. ఓకే మ్యామ్. అంటే ఫస్ట్ అంటే దాంట్లో ఏం క్లియర్ వస్తుంది కదా? లేదు మా, ఫిక్స్డ్ బై ఎవరు ఫిక్స్ చేసి ఇచ్చారు అని చెప్పి మళ్ళీ అన్నమాట మనకు అసైన్ చేస్తారు కదా, మళ్ళీ ఈ సోల్సో డెవలపర్ అసైన్ చేసేటప్పుడే ఉంటుంది మా డీటెయిల్స్ మనకి లీడ్ ఈ సోల్సో డెవలపర్ కి అసైన్ చేయండి అంటారు. ఓకేనా? సో అప్పుడు అసైన్ చేసేసినప్పుడే ఈ డెవలపర్ ఫిక్స్ చేసిస్తారు అని చెప్పి మనకు ఐడియా ఉండదు కదా. ఓకే, సో అందుకే ఫిక్స్ చేసి ఇచ్చిన తర్వాత మనకు రిప్లై ఇస్తారు కదా వాళ్ళు, ఆ పరంగా మనం ఏం చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ఈతను ఫిక్స్ చేసి ఇచ్చారు అని కన్ఫర్మేషన్. ఇక్కడ ఒక కాలం ఇస్మా, ఇక్కడే ఒక కాలం ఉంది మా, కామెంట్ కూడా ఉంటుంది. ఇంకో కాలం అమ్మా కామెంట్ ఉంటుంది. ఈ కామెంట్ లో ఏమంటే స్క్రీన్ షాట్స్ అటాచ్ చేయాలి. I will show you that at the time of demo application ma, I will show you these reports, everything. What are those reports? Demo application lo FRS document nunchi start chestanu. FRS document, test plan document, ivani ee two documents ayipina ventane we will start with the test scenarios and then test cases. Okay, and then defects find out chesthe defect template. ఇవన్నీ ఒకేసారి మా డెమో అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే మా. సో ఫైన్ కదమ్మా, ఇది టెంప్లెట్ మా. ఇది డిఫెక్ట్ రెజల్యూషన్ అంటే ఏంటంటే చెప్తాను. ఓకే, సో కెన్ ఐ స్టార్ట్ దిస్ బగ్ లైఫ్ సైకిల్? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ లోనే ఉంది మా ఇది డిఫెక్ట్ రెజల్యూషన్ అనేది. ఇక్కడ మనము ఇక్కడ వస్తున్న టాపిక్ లోనే ఒక పార్ట్ అన్నమాట. కెన్ ఐ స్టార్ట్ దిస్ బగ్ లైఫ్ సైకిల్ ఆర్ ఇన్ టుమారోస్ క్లాస్? స్టార్ట్ చేయనమా? ఓకే చేయండి మ్యామ్. ఎస్ మా, ఇదేం లేదు మా, ఇది కూడా కొంచెం ఈజీనే చూడండి. సో వెన్ ఎవర్ వాట్ ఈస్ ద బగ్ లైఫ్ సైకిల్? ఆఫ్టర్ ఫైండింగ్ ద డిఫెక్ట్ వాట్ ఈస్ దట్ అప్రోచ్, వాట్ ఈస్ ద ప్రాసెస్, అదే అనమాట ఇక్కడ లైఫ్ సైకిల్. డిఫెక్ట్ ఒక లైఫ్ సైకిల్ అంటే ఏంటి? డిఫెక్ట్ ఐడెంటిఫై చేసినప్పటి నుంచి క్లోజ్ అయ్యే వరకు. ఓకేనా? హౌ ఇట్ ఈస్ వర్కింగ్, హౌ ఇట్ ఈస్ ప్రాసెసింగ్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ సైకిల్ హియర్. ఓకే, సో సీ హియర్ ఫస్ట్ టైం వెన్ ఎవర్ టెస్టర్ ఫైండ్స్ ఎ బగ్, అప్పుడు మనం ఏమని అప్డేట్ చేయాలి? స్టేటస్ మా న్యూ. వెన్ ఎవర్ టెస్టర్ ఫైండ్స్ ఎనీ డిఫెక్ట్ అట్ ద టైమ్ we need to update the status as new అని అన్నది. Okay, after that assign to the developer. What ma here? Dev project manager analyzes the bug. డెవలపర్ టెస్ట్ మేనేజరో ప్రాజెక్ట్ మేనేజరో ఎవరికి అసైన్ చేయమంటే అతనికి అసైన్ చేస్తాం. అతను ఏం చేస్తారంటే అనలైజ్ చేస్తారు. తొందరగానే వెంటనే ఫిక్స్ చెయ్యరు, అనలైజ్ చేస్తారు. మనం అసైన్ చేసిన డిఫెక్ట్ కరెక్టా కాదా అని అనలైజ్ చేస్తారు. ఓకే, డ్యూరింగ్ అనాలిసిస్ ఇఫ్ హీ ఫైండ్స్ వ్యాలిడ్ వన్, కరెక్ట్ అని అనిపిస్తే కనుక అతను ఏం చేస్తారు? హీ విల్ గో అండ్ ఫిక్స్ ఇట్. ఇఫ్ హీ ఫైండ్స్ మనం అసైన్ చేసింది డిఫెక్ట్ వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అనిపిస్తే కనుక హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ ఆరెంజ్ కలర్ చూడండి, రిజెక్టెడ్ కింద. వ్యాలిడ్ కాదు నో అంటే కనుక హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ రిజెక్టెడ్ అండ్ అసైన్ టు అస్. ఈమెయిల్ పెట్టేస్తారు. ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఇన్ మై ఎన్విరాన్మెంట్, చెక్ థరోలీ ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి ఒక ఈమెయిల్ డ్రాప్ చేస్తారు డెవలపర్. ఓకే, సో రిజెక్ట్ చేస్తారు. హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ రిజెక్టెడ్, వ్యాలిడ్ కాకపోతే కనుక. ఇఫ్ వ్యాలిడ్ అయితే కనుక he will analyze another thing. What he is analyzing? ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి? మీరు ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్ మీ ప్లేస్ లో ఇంకో టెస్ట్ ఇంజనీర్ ఆల్రెడీ రిపోర్ట్ చేసేసారు డెవలపర్ కి.
ఓకే, మీకంటే ముందే వేరే టెస్ట్ ఇంజనీర్ ఏం చేశారు, ఫైండ్ అవుట్ చేసి ఓకే అతను టెస్ట్ చేస్తున్నప్పుడు హీ కేమ్ అక్రాస్ దట్ డిఫెక్ట్, హీ రిపోర్టెడ్ టు ద డెవలపర్. అప్పుడు ఏం చేస్తారు, అతను ఆల్రెడీ రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ఇది అని చెప్పి, ఎగ్జిస్టింగ్ అని చెప్పి, హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ డూప్లికేట్. డూప్లికేట్ ఎప్పుడుమా, if he feels it is already reported by some other test engineer, then he will update the status as duplicate. Okay na? If no, adi kuda ledu, valid and it is not a duplicate, aithe kanaka he will analyze, he is going to analyze whatever the information you are provided about the defect, is he able to understand or not. Okay, ఏమంటున్నామా మనము, మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్ అతనికి అర్థమవుతుందా లేదా, అర్థం కావట్లేదు అంటే అతను ఏం చేస్తాడు, హోల్డ్ చేస్తాడు. హోల్డ్, HOLD, హోల్డ్. See here, if the developer need clarification about the defect what you have assigned to him, at that time he will update the status as hold. హోల్డ్ ఎప్పుడు, మీరు ప్రొవైడ్ చేసిన డిఫెక్ట్ అతనికి అర్థం కావట్లేదు, ఇన్ఫర్మేషన్ అతనికి అర్థం కావట్లేదు, డిఫెక్ట్ ఎలా వచ్చింది అని చెప్పి అతనికి అర్థం కాలేదు, మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ తో అతనికి క్లారిఫికేషన్ రాలేదు, అప్పుడు హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ హోల్డ్ అని పెడతారు. ఓకేనా. నౌ ఇప్పుడు డిఫర్డ్ ఎప్పుడు, ఇఫ్ ద డిఫెక్ట్ ఇస్ పోస్ట్పోన్ టు ద నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి, హీఈస్ గోయింగ్ టు పోస్ట్పోన్ టు ద నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటివా, బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ద సివియారిటీ, మళ్ళీ ఫిక్స్ చేద్దాంలే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తే కనుక then he will update the status as deferred. Okay, so ఈ స్టేటసెస్ నేను ఎందుకు చెప్తున్నానో గమనించాలి. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద స్టేటసెస్, ఎప్పుడు ఓపెన్, ఎప్పుడు రీఓపెన్, ఎప్పుడు డిఫర్డ్, ఎప్పుడు హోల్డ్, ఎప్పుడు డూప్లికేట్, ఎప్పుడు రిజెక్ట్. ఓకేనా. సో ఈ స్టేటసెస్ మనకు మంచిగా అర్థమైతేమా, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీవే ఇన్ దిస్, ఈ లైఫ్ సైకిల్ ఎలా అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ, వ్యాలిడ్, మీరు అసైన్ చేసిన డిఫెక్ట్ డెవలపర్ అనలైజ్ చేసేటప్పుడు వ్యాలిడ్ అని అనిపించింది, దాని తర్వాత ఏం అనలైజ్ చేస్తున్నారు, డూప్లికేట్ కాదు అని అనుకున్నారు, దాని తర్వాత ప్రయారిటీ, హై ప్రయారిటీ ఉంది అనుకోండి డిలే చెయ్యరు. ఓకే, ప్రయారిటీ లో ప్రయారిటీ ఉంది అనుకోండి డిఫర్డ్ చేస్తారు, హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ డిఫర్డ్. అండ్ మీ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్ అతనికి క్లారిటీగా లేదు, అప్పుడు ఏం చేస్తారు, హీ విల్ హోల్డ్ ఇట్. ఓకే, ఇవన్నీ లేదు, నార్మల్ గానే ఉంది అంటే మీరు ప్రొవైడ్ చేసిన డిఫెక్ట్ గురించి కూడా హీ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్. అట్ దట్ టైమ్ వాట్ హీ విల్ డూ, హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ అసైన్డ్. అసైన్ చేసుకుంటారు. అసైన్ చేసిన తర్వాత డెవలపర్ స్టార్ట్ ఫిక్సింగ్ ద బగ్. ఓకే, ఇక్కడ డెవలపర్ స్టార్ట్ ఫిక్సింగ్ ద బగ్. అసైన్ చేసుకున్న తర్వాత అతను ఫిక్స్ చేసేయడానికి ప్రాసెస్ చేస్తారు. ఓకే, నా కోడ్ మోడిఫికేషన్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే, డ్యూరింగ్ హిస్ మోడిఫికేషన్స్ ఓకే ఫిక్స్ అయిపోయింది అనుకోండి డిఫెక్ట్, ఇక్కడ డెవలపర్ ఫిక్స్ ద బగ్. ఫిక్స్ చేసిన తర్వాత హీ విల్ అప్డేట్ ది స్టేటస్ యాజ్ ఫిక్స్డ్ అని అంటారు. హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ ఫిక్స్డ్. ఎప్పుడు డెవలపర్ ఫిక్స్ చేస్తే కనుక హీ విల్ గో అండ్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ ఫిక్స్డ్. ఓకే, ఈ అప్డేట్ మళ్ళీ ఏం చేస్తారు మా డెవలపర్, హీ విల్ అసైన్ టు ద టెస్టర్. దెన్ టెస్టర్ ఏం చేస్తారు, రీటెస్ట్ రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తారు. During tester doing retesting or regression, if it is working properly, then we will update the status as close. మనం ఏం చేస్తాము, క్లోజ్ అని చెప్పేస్తాం. లేదు మనం రీటెస్ట్ రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అగైన్ రీప్రొడ్యూస్ అయింది అంటే కనుక we will update the status as reopen. ఇక్కడ రీఓపెన్ అని రావాలి, రావాలి, అక్కడ రాయలేదు. ఓకే, ఇక్కడ స్టేటస్ ఓపెన్ ఉంది కదా, అది రీఓపెన్ అని మెన్షన్ చేయండి. ఓకేనా. సో డ్యూరింగ్ రీటెస్టింగ్ ఆర్ రిగ్రెషన్, ఇఫ్ ద సేమ్ డిఫెక్ట్ అకర్డ్, దెన్ వీ విల్ సే దట్ వీ హ్యావ్ టు అప్డేట్ ద స్టేటస్ యాజ్ రీఓపెన్. ఓకేనా. లేదు డ్యూరింగ్ రీటెస్ట్ చేసేటప్పుడు, రిగ్రెషన్ చేసేటప్పుడు డిఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది అంటే కనుక వీ హ్యావ్ టు అప్డేట్ ద స్టేటస్ యాజ్ క్లోజ్ అని మెన్షన్ చేసేసేయాలి. ఓకేనా. లాస్ట్ ఇక్కడ బాక్స్ చూడండి, డైమండ్ బాక్స్, రిగ్రెషన్ టెస్టింగ్ అని చూడండి. లాస్ట్ లో క్లోజ్ చేసే ముందు ఫైనల్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారంటే లీడ్ పర్ఫామ్ చేస్తారు. ఓకేనా. ఎందుకు అంటే మెయిన్ ఫంక్షనాలిటీస్ చెక్ చేయడానికి రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తాడు మన లీడ్. ఓకే, లీడ్ రిగ్రెషన్ టెస్టింగ్ చేసేటప్పుడు ఓకే వర్కింగ్ వెల్ అనుకోండి, హీ విల్ సే క్లోజ్.
అదర్వైజ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏదో సమ్ ఫంక్షనాలిటీ వర్క్ కాలేదనుకోండి, డ్యూరింగ్ ఫైనల్ రిగ్రెషన్ అట్ ద టైమ్ హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ ఓపెన్ ఆర్ రీఓపెన్. సేమ్ డిఫెక్ట్ వస్తే కనుక రీఓపెన్, లేదు ఇంకో న్యూ డిఫెక్ట్ వచ్చింది అనుకోండి న్యూ అని అప్డేట్ చేస్తారు. హీ విల్ అప్డేట్ ద స్టేటస్ యాజ్ న్యూ. Okay, so this is what our defect life cycle. Whenever a tester finds a bug, we have to update the status as new. After that, the developer will start analyzing about the defect what we have assigned to him. During analyzing, if he feels it's a valid one, he will try to fix it. If he feels it's an invalid one, he will immediately reject it. He will update the status as rejected. Okay. If he feels it's a existing one and already reported by some other test engineer, then he will update the status as duplicate. If he feels it is having priority, low priority, then he will update the status as deferred. He will try to fix it later. Okay. And if he feels what are the information you have provided to him is not understandable to him, then he will update the status as hold. Okay. If everything is working fine, if he feels everything is good, I need to fix it and confirm cheskunte, then at that time he will update the status as assigned and he will try to fix it. Once the defect is fixed by the developer, he will update the status as fixed and then assign to the testers. Okay. During retesting by us, during retesting, if the defect is closed, if the defect is working properly, we have to update the status as close. During retesting, if the defect is not closed, then we have to update the status as reopen. Okay. And the last regression testing will be performed by lead. During regression testing, if any defect comes, then they will update the status as new. 1 minute. And during regression, if any new defect occurs, new అని మెన్షన్ చేస్తారు. లేదు సేమ్ డిఫెక్ట్ అక్కర్ అయింది అనుకోండి రీఓపెన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అవర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఇది రిపీట్ అవుతుంది, ఈ సైకిల్ రిపీట్ అవుతుంది ఎంత వరకు అంటే ఆల్ డిఫెక్ట్స్ క్లోజ్ అయ్యే వరకు. ఆల్ డిఫెక్ట్స్ క్లోజ్ అయ్యే వరకు అంటే ఏంటి, ఓవరాల్ ఫంక్షనాలిటీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయ్యే వరకు. ఓకేనమ్మా, అందుకే లైఫ్ సైకిల్ అని అంటాం. సో ఏ లైఫ్ సైకిల్ ఇది, డిఫెక్ట్ యొక్క లైఫ్ సైకిల్. ఇక్కడ మధ్యలో చిన్న బాక్స్ ఉంది చూడండి, ఈ చిన్న బాక్స్ ఏమంటామంటే డిఫెక్ట్ రెజల్యూషన్ అని అంటాం. ఏం చిన్న బాక్స్ ఇది, రిజెక్ట్ రీజన్స్. రిజెక్ట్ చేసే రీజన్స్ ఏంటి, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మా? ఇన్ విచ్ సినారియో డెవలపర్స్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ అవర్ అసైన్డ్ డిఫెక్ట్? ఎప్పుడు అంటే కనుక, ఎప్పుడుమా మనం అసైన్ చేసిన డిఫెక్ట్ ఇన్వాలిడ్ అనిపిస్తే కనుక డెవలపర్ ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? ఇంకో సినారియో ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసామో డిఫెక్ట్ గురించి అతనికి అండర్స్టాండబుల్ కాకపోయినా కూడా, క్లారిటీ లేకపోయినా కూడా అతను రిజెక్ట్ చేసేస్తారు. ఇంకోటి, ఓకేనా, 2 సినారియోస్. ఇంకో సినారియో ఏంటి, వాట్ ఇస్ దట్ అనదర్ సినారియోమా? ఎన్హాన్స్మెంట్ పర్పస్ కోసం. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, కొన్ని ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంటేషన్ చెయ్యలేదు. ఓకేనా, మనకు తెలీదు ఆ ఇన్ఫర్మేషన్, మనకు అలా చెయ్యలేదు అని చెప్పి టెస్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చెయ్యలేదు డెవలపర్స్. అప్పుడు మనం ఏమనుకుంటాము, అరే ఇది బ్లాకర్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చెయ్యలేదు, ఇది బ్లాకర్ గా ఉంది అని చెప్పి మనము డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసేసాం. మనం ఏం చేస్తాము, డెవలపర్ కి అసైన్ చేస్తాం. డెవలపర్ ఏం చేస్తారంటే అప్పుడు మనని కమ్యూనికేట్ చేస్తారు. See, this page is going to implement later. Now leave it this page అని చెప్పి కమ్యూనికేట్ చేస్తే కనుక మనం ఏం చేస్తాము, అది డిఫెక్ట్ కాదు అని చెప్పి మన సైడ్ నుంచి మనం ఒక క్లారిటీ తెచ్చుకుంటాం. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, ఇన్ ద ఫ్యూచర్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దట్ పేజ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్ పర్పస్. దే లెఫ్ట్ దట్ పేజ్ ఇన్కంప్లీట్ అని. We are thinking that it is a blocker అని, but it is not a blocker. Due to miscommunication, we thought like that. ఓకేనా, సో అందుకే రిక్వైర్మెంట్స్ క్లియర్ గా ఉండాలి అనేది. ఓకేనా, సో దట్ ఈస్ ద అనదర్ రీజన్ మా. రిజెక్ట్ చేసే రీజన్స్ ఏంటి, ఎన్హాన్స్మెంట్ పర్పస్ కోసం, నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, క్లారిటీ లేనప్పుడు. ఓకే, నాట్ రీప్రొడ్యూసింగ్ అంటే ఏంటి, మన ఎన్విరాన్మెంట్ లో డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసాం, డెవలపర్స్ ఎన్విరాన్మెంట్ లో డిఫెక్ట్
ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్ గా, అప్పుడు ఏం చెప్తాము, నాట్ రీప్రొడ్యూసింగ్ అని అంటారు డెవలపర్ సింపుల్ గా. ఓకే, సో ఏంటి మరి నాట్ రీప్రొడ్యూసబుల్ అంటే ఏంటి? వి ఫౌండ్ వన్ డిఫెక్ట్ విచ్ ఇస్ షోన్ వైల్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, వేరాస్ డెవలపర్ సిస్టమ్ లో అది డిఫెక్ట్ కాదు అని నార్మల్ గానే వర్క్ అవుతుంది. ఐ మీన్ టు సే ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ అని. అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీరు ఈ సినారియోని? మనల్ని చెప్తారు అప్పుడు. ఓకేనా, సీ ద ఎన్విరాన్మెంట్ అని అంటారు. అంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ లో ఏ బ్రౌజర్ లో రన్ చేసామో మనం సెటప్ చేసుకున్న కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. డ్యూ టు నెట్వర్కింగ్ ప్రాబ్లం కావచ్చు, డ్యూ టు డేటా స్లో కావచ్చు, ఓకేనా, సర్వర్ ప్రాబ్లం కావచ్చు, ఆ అప్లికేషన్ లోడ్ చేసేటప్పుడు స్లో అయిపోయిందో, ఓకేనమ్మా. సో ఏ రీజన్ అయినా కావచ్చు. If the developer is saying that it is not reproducing in my environment, ante kanaka you need to communicate with your lead immediately. Don't take risk. Meer argue cheyaddandi developer tho. You have to get communicate with the lead. Lead tho paatu meeru developer tho meeru maatladali. Okay, at that time if the developer is saying conformly and lead also saying okay it is working అని చెప్తే కనుక then we have to leave that. No problem in that. Okay nama, so that is the thing here. What is my any doubt here? Not reproducing అంటే అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, రిజెక్ట్ చేసే రీజన్స్ మీకు అర్థమైందా? ఎన్హాన్స్మెంట్ పర్పస్ కోసమో, ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేకపోయినప్పుడు, ఇన్వాలిడ్ అయినా, ఓకేనమ్మా, అతని ఎన్విరాన్మెంట్ లో రీప్రొడ్యూస్ కావట్లేదు అన్నా రిజెక్ట్ చేసేస్తారు ఇమ్మీడియట్లీ. ఓకేనా, వాటినే ఏమంటామంటే డిఫెక్ట్ రెజల్యూషన్ టైప్స్ అని అంటాం. ఈ రిజెక్ట్ చేసే రీజన్స్ ని ఏమంటాం? నాట్ రీప్రొడ్యూసబుల్ మీన్స్ అదే కదా చెప్తున్నాను, మీరు అడగలేదని చెప్తున్నాను. ఏంటిది? మనం టెస్ట్ చేసేటప్పుడు ఒక డిఫెక్ట్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఆ డిఫెక్ట్ డెవలపర్స్ కి అసైన్ చేసినప్పుడు డెవలపర్ కూడా చెక్ చేసుకుంటున్నారు. అతను చెక్ చేసుకున్నప్పుడు ఆ డిఫెక్ట్ అని కాదని అనిపించింది, ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. అతని ఎన్విరాన్మెంట్ లో ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది కరెక్ట్ గా. ఓకే, ఆ సిచ్యువేషన్ ఏమంటామంటే డిఫెక్ట్ నాట్ రీప్రొడ్యూసింగ్. నాట్ రీప్రొడ్యూసబుల్ అంటే డెవలపర్స్ యొక్క ఎన్విరాన్మెంట్ లో ఆ డిఫెక్ట్ కాకుండా నార్మల్ గానే వర్క్ అవుతుంది. మన సిస్టమ్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు, మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు డిఫెక్ట్ అని అనిపిస్తుంది. అప్పుడు క్లాషెస్ ఏమైనట్టు? కాన్ఫిగరేషన్స్ ప్రాబ్లమా, లేకపోతే సర్వర్ ప్రాబ్లమా, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమా? వాట్ ఈస్ ద ఇష్యూ? ఓకే, లేదా మనము సరిగ్గా మనం టెస్ట్ చేయలేదా? వాట్ ఈస్ ద ఇష్యూ? మనల్నే అంటారు డెవలపర్, ప్లీజ్ చెక్ ఇట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ వర్కింగ్ కరెక్ట్లీ ఇన్ మై ఎన్విరాన్మెంట్ అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ నాట్ రీప్రొడ్యూసబుల్. మనం ఏం చేస్తామా? వీ హ్యావ్ టు రీటెస్ట్ ఇట్ అగైన్. ఓకే, మన వంతు మన సైడ్ నుంచి అంతా ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గానే సెట్ చేసామా లేదా? ఓకేనా, ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది ఆ వర్షన్ లోనే మనం ఎగ్జిక్యూట్ చేసామా లేదా? మళ్ళీ మనం రీటెస్ట్ చేసుకుంటాం విత్ కరెక్ట్ డేటాతో. అప్పుడు కూడా డిఫెక్ట్ వస్తుంది అంటే కనుక యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ లీడ్ ఇమ్మీడియట్లీ. ఓకే, లీడ్ ని కాల్ చేసుకొని, సే సార్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దిస్, డెవలపర్ ఈస్ సేయింగ్ హీ ఈస్ నాట్ రీప్రొడ్యూసింగ్ ఇన్ హిస్ సిస్టమ్ అంట, సో హౌ ఐ కెన్ ప్రొసీడ్ సార్ అని చెప్పి మీరు అడిగితే కనుక లీడ్ హీ విల్ చెక్ ఇట్. లీడ్ కూడా మీరు ఇచ్చిన డిఫెక్ట్ ని స్టెప్స్ ని అతను ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేస్తారు. ఇఫ్ హీ ఫీల్స్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ వన్ లీడ్, అప్పుడు ఏంటిమా డెవలపర్స్ తో కాల్ తీసుకొని మీటింగ్ లో సో ఇది రీజన్ అని చెప్పి దే విల్ డిసైడ్ ఓకే వెదర్ టు క్లోజ్ ఆర్ నాట్ అని చెప్పి దే విల్ డిసైడ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మై హియర్. దట్ ఈస్ కాల్డ్ రీప్రొడ్యూసింగ్, నాట్ రీప్రొడ్యూసబుల్ అంటే. ఎస్ మా, సీ హియర్, వీటిని ఏమంటామంటే డిఫెక్ట్ రెజల్యూషన్ అని అంటాం. డిఫెక్ట్ రెజల్యూషన్ అంటే వాట్ ఈస్ ద డిఫెక్ట్ రెజల్యూషన్? వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్? నోట్ చదవండి. వాట్ ఈస్ ద డిఫెక్ట్ రెజల్యూషన్ అంటేమా ద కైండ్ ఆఫ్ ఒపీనియన్ the developer is having on the defect. That is called defect resolution. Accept, reject, duplicate, enhancement,
need more information, not reproducible, fixed as per designed. As per designed అంటే వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇచ్చినట్టుగా అని చెప్పి. Okay, so these are the resolution types. Means opinion on the defect by the developer. These are the opinions. Accept ఎప్పుడు చేస్తాడు? వ్యాలిడ్ అంటే యాక్సెప్ట్ చేస్తారు. రిజెక్ట్ ఎప్పుడు? ఇన్వాలిడ్ అయితే రిజెక్ట్ చేసేస్తారు. డూప్లికేట్ అయినా రిజెక్ట్ చేసేస్తారు. అండ్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. దిస్ ఇస్ వాట్ రెజల్యూషన్. ఇన్ వన్ ఇంటర్వ్యూ ఒక స్టూడెంట్ కి అడిగారు, వాట్ ఈస్ దట్ క్వశ్చన్ మీన్స్ దిస్ వన్ మా రెజల్యూషన్ టైప్స్ అని చెప్పి అలా అడగలేదు కానీ ఇలా అడిగారు, వాట్ ఆర్ ద రీజన్స్ టు రిజెక్ట్ యువర్ డిఫెక్ట్ బై ద డెవలపర్ అని అడిగారు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఎనీ ఫ్యూ రీజన్స్? రిజెక్ట్ రీజన్స్ చెప్పండి, డెవలపర్ రిజెక్ట్ చేసే రీజన్స్ ఏం కావచ్చు అని అడిగారు. సో రీజన్స్ వచ్చేమా ఇవి. ఓకే, సో ఫైండ్ రైట్ మా, దిస్ ఇస్ అవర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఓకే, refer once. Okay, again, and if you have any doubts ma, we will see in tomorrow's class. And what is that ma? I will repeat this life cycle if you want in tomorrow's class again, then we will continue the next topic. Up to this, any doubt ma? ఎప్పుడు ఒకసారి గమనించాలి. ఓకే, రిజెక్ట్ రీజన్స్ కూడా అడిగారు ఒక ఇంటర్వ్యూలో. ఓకేనా? సో డిఫర్డ్ ఎప్పుడు అవుతుంది, హోల్డ్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు. ఇలానే అడుగుతున్నారు. స్టేటస్ డిఫర్డ్ అని ఎప్పుడు అంటారు, ఓకే, రీఓపెన్ ఎప్పుడు అంటారు, ఇలా అడుగుతున్నారు. సో ఈ లైఫ్ సైకిల్ మనము కొంచెం నీట్ గా థరో చేయాలి. మ్యాండటరీ క్వశ్చన్ ఇది. ఏ మ్యాండటరీ నేను చెప్పాను. ఎక్స్ప్లెయిన్ అబౌట్ STLC మ్యాండటరీ క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నారు. అండ్ బగ్ లైఫ్ సైకిల్ కంపల్సరీగా అడుగుతున్నారు. ఓకేనమ్మా? సో ఎస్ మా మేడం, వెన్ దే ఆర్